ఓం శ్రీ మహాగణపతి మహా ఓం శ్రీ సాయినాథ్ భీమ ఓం శ్రీ దత్తాత్రేయ భీమ. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం, అదేవిధంగా గొడవలకు రావడానికి కూడా కారణం రెండు ముఖ్య విషయాలు. ఒకటి ఆర్థికపరమైన సమస్యల వల్ల, రెండవది అన్యోన్యత లేకపోవటం వలన ఈ గొడవలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తంత్రశాస్త్రంలో కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ తంత్రశాస్త్రాన్ని మనం అనుసరించి మనం అవి చిన్న చిన్న సూచనలు మనం పాటించినట్లయితే భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఈ జాతక చక్రంలో సప్తమ స్థానాన్ని వైవాహిక జీవితం సూచిస్తుంది. ఈ సప్తమ స్థానంలో సప్తమ స్థానాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉన్నట్లయితే ఆ దాంపత్య జీవితంలో ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ సప్తమ స్థానాధిపతి ఉచ్చరాశిలో కానీ, మిత్ర రాశిలో కానీ, సొంత రాశిలో కానీ ఉన్నట్లయితే జీవితం బాగుంటుంది. అదేవిధంగా ఈ సప్తమ స్థానాధిపతి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వారు పురుషులైతే బియ్యాన్ని, పరమాన్నాన్ని ఆవుకు తినిపించాలి. అదే స్త్రీలైతే బెల్లాన్ని ఆవుకు తినిపించాలి. ఇది కూడా ఆ ఆవు యజమానిని అడిగి అనుమతి తీసుకొని మనం ఆ ఆవుకి తినిపించాలి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల వలన, అంటే డబ్బు మూలకంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటే వారు అశోక వృక్షం ఉంటుందండి, అశోక వృక్షం ఆకుల్ని తీసుకొని ఒక 5 ఆకుల్ని 21 గుత్తులుగా తయారు చేయాలి. 5 ఆకులు తీసుకొని వాటిని కట్టి ఆ విధంగా 21 కట్టలుగా తయారు చేసి వాటిని తోరణంగా ఏర్పరచాలి. ఈ తోరణాన్ని ప్రధానమైన మన ఇంటి సింహద్వారానికి కట్టాలన్నమాట. సోమవారం రోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందు ఎవరు చూడకుండా ఉన్న సమయంలో మన ఇంటికి తోరణంగా కట్టండి. తోరణంగా కట్టిన తర్వాత అవి మరుసటి రోజు విప్పదీసి మంగళవారం రోజున ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. వదిలిపెట్టేటప్పుడు నాకు ధనం నుంచి ఇబ్బందులు లేకుండా చూడమని మనం నమస్కారం చేసుకోవాలి. ఆ ప్రవహించే నీటిలో వదిలే సమయంలో ఈ విధంగా ఎవరైతే ఈ విధంగా చేస్తారో సుమారులా మనం ఒక 4 సోమవారాలు ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంది. ఇది మీరు ప్రయత్నించి చూడండి. చాలా చిన్న పరిహారం. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆర్థిక పరిస్థితి నుంచి మనం బయటపడడానికి ఆస్కారం. అదేవిధంగా దాంపత్య జీవితంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారు భార్యాభర్తల ఫోటో కలిసి ఉన్న ఫోటోని మీ పడక గదిలో నైరుతి మూలలో అమర్చండి, పెట్టండి. ఈ విధంగా పెట్టినట్లయితే మీకు ప్రేమ అనేది పెరిగి గొడవలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. మీ మధ్య ప్రేమ అనురాగాలు రావడానికి ఆస్కారం ఉంది. చాలా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఈ తంత్రశాస్త్ర ప్రకారం మీరు చిన్న చిన్న పరిహారాలు చేయండి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నంబర్ 9989085102. సర్వే జనా సుఖినో భవంతు.